ఒక వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్లాడు, కానీ తిరిగి రాలేదు. రోజులు గడిచాయి, వెతికారు, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పుడు రంగంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆధునిక టెక్నాలజీ ఎఫ్ఆర్ఎస్ కెమెరా వ్యవస్థ. ఒక ఫోటో, వేలాది కెమెరాలు, ఒక్క క్లూ కోసం నిరంతర అన్వేషణ. 2023లో వేరే జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఎఫ్ఆర్ఎస్ కెమెరా నెట్వర్క్ లో ట్రేస్ అయింది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, మనిషి ముఖాన్ని గుర్తించే అత్యాధునిక పోలీస్ టెక్నాలజీ. ఈ అబ్బాయి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు పోలీసు వాళ్ళ సహకారంతో దొరికారు కాబట్టి చాలా ఆనందంగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమెరాల విజువల్స్ ను పరిశీలిస్తూ, ప్రతి కదలికను విశ్లేషిస్తూ చివరకు ఒక లీడ్ లభించింది. ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీ సహాయంతో గుర్తించిన వ్యక్తి ఆచూకీ ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా గుర్తించారు. ఎఫ్ఆర్ఎస్ ఎలక్ట్ కమాండ్ కంట్రోల్కి రాగానే కమాండ్ కంట్రోల్ నుంచి మాకు కాల్ వచ్చింది. వెంటనే పై అధికారుల ఆదేశాలతో ఆ ప్రదేశానికి వెళ్లి మొత్తం సెర్చ్ చేయగా అతను కనిపించాడు. తనను వెంటనే మా ఆధీనం తీసుకున్నాము. ఇది కేవలం ఒక కేసు కాదు, టెక్నాలజీతో పోలీసింగ్ ఎలా మారుతోందో చూపించే ఉదాహరణ. ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు, ప్రతి కదలికపై నిఘా, ప్రతి కుటుంబానికి భరోసా.